కొత్త విధానంలో రైతు భరోసా అట. కొత్త విధానం ఏందో, ఒకేసారి 70 లక్షల మంది ఖాతాల్లోకి నిధులట. మొదటి విడతలోనే పెద్ద రైతుల నుంచి చిన్న రైతుల వరకు లబ్ధి. వ్యవసాయ శాఖ ప్లాన్ చేస్తున్నదట. కొత్త వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నదట. రైతు భరోసాను ఈసారి సరికొత్త విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. గతంలో ఎకరా భూమి ఉన్న రైతులతో మొదలుపెట్టి విడతల వారీగా పెట్టుబడి సహాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమ చేసేవారు. దీంతో 7-8 విడతల్లో ఈ ప్రక్రియ అయిపోయేది. దీనివల్ల సహాయం అందడంలో చాలా మందికి ఆలస్యం అయ్యేది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకపోవడంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలు చోట్ల ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీయడంతో పాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. వీటన్నింటినీ అధిగమించేలా ఈసారి సరికొత్త విధానంలో రైతు భరోసా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందట. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి తొలి ఎకరానికి సంబంధించి 6,000 పెట్టుబడి సహాయాన్ని జమ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికీ ఆర్థిక శాఖ వద్ద రైతుల జాబితా సిద్ధంగా ఉండగా మొదటి విడత కింద సుమారు 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసిందట. ఇది అదైనా ఇదైనా ఒకటే కదా, విడతనే కదా. ఇప్పుడు రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని మొత్తం 3 విడతల్లో పంపిణీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. తొలి విడత పంపిణీ పూర్తయిన తర్వాత 20 రోజులకు రెండో విడత కింద 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరుకు మూడో విడత కింద నిధులు జమ చేస్తారట. రాష్ట్రంలో 5 ఎకరాల లోపున్న రైతులు 62,48,000 మంది. వీరికి సహాయం అందితే దాదాపుగా 90% పంపిణీ పూర్తయినట్లే. దీంతో విపక్షాల నుంచి విమర్శలకు తావుండదని అంచనా వేస్తున్నది. 3 విడతల్లో కలిపి రాష్ట్రంలోని 1,50,00,000 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయట. కాదు, ఇందులో ఈ కొత్త విధానం ఏముందండి? ఇది కొత్త విధానం ఏముంది? ఎకరం లోపున్న వాళ్ళకి ఒక విడత కింద ఇస్తున్నారు, దాని తర్వాత ఇంకొక విడత, దాని తర్వాత ఇంకో విడత, 3 విడతల్లో ఇస్తున్నారు. అంతకుముందు 4 విడతలు 5 విడతలు ఉండేదేమో. ఏముంది అందులో? అండ్ దాంతోపాటు కొత్త దరఖాస్తులకు కూడా అవకాశం ఉందట. ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా భూమి కొన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి కదా, సో వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నారట. ఇంతవరకు పెట్టుబడి సహాయం పొందని రైతులు ఫిబ్రవరి 28వ తేదీలోగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి రైతు భరోసా కోసం ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్హులైన రైతులు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు తమ ఆధార్ కార్డ్, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లతో స్థానిక రైతు వేదికల వద్ద కానీ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద కానీ దరఖాస్తులు అందజేయాలంట. లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ నెల 25వ తేదీలోగా మీరు అప్లై చేసుకోవాలి. రైతు భరోసా ప్రయోజనం పొందాలంటే రైతులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. కనీస వయస్సు 18 ఏళ్ళు అయి ఉండాలి. సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూమి ఉండి ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి. సాగుకు యోగ్యం కాని బీడు కానీ, రాళ్ళు రప్పలు కానీ, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు రైతు భరోసా పథకానికి అనర్హులట. ఇలాంటి భూములకు దరఖాస్తు చేసుకున్నా పెట్టుబడి సహాయం అందదు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా దరఖాస్తు చేసుకుంటే పెట్టుబడి సహాయం అందకపోగా కఠిన చర్యలు తీసుకుంటారట. మరి తుమ్మల నాగేశ్వరరావు 170 చట్టాన్ని ఉల్లంఘించి 35 ఎకరాల భూమికి 3,50,000 దొబ్బుతున్నాడు కదా ఎవ్రీ ఇయర్. మరి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి కదా, తీసుకుంటారా? ఎవని చెప్తారు ఈ సోదంతా? 3,50,000 రూపాయలు టంచన్గా ఎవ్రీ ఇయర్ తుమ్మల నాగేశ్వరరావు అకౌంట్లో పడుతున్నాయి. ఎవరో చెప్తున్నారు నాకు, 1 కాదు 2 కాదు, దాదాపు 1,600 ఎకరాల భూమి ఆయన ఆధీనంలో ఉంటుందని చెప్తున్నారు. మరి అది వాస్తవం ఎంత అనేది మనం లెక్కలు తీయాలి. ఆ పనిలో ఉన్నాం మనం. రాష్ట్రంలో రైతుల వివరాలు ఎట్లున్నాయంటే, ఎకరం లోపున్న వాళ్ళట 24,22,000 మంది ఉన్నారట. 2 ఎకరాల లోపున్న రైతులు 17,02,000 మంది ఉన్నారట. 3 ఎకరాల లోపున్న రైతులు 10,45,000 మంది ఉన్నారట. 4 ఎకరాల లోపున్న రైతులు 6,33,000 మంది ఉన్నారట. 5 ఎకరాల లోపున్న రైతులు 4,43,000 మంది ఉన్నారట. ఇక 6 ఆ పైన ఉన్న రైతులు 6,91,000 మంది ఉన్నారట. అంటే దాదాపు 90% పైన రైతులంతా 5 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులే, బలహీన రైతులే ఉన్నారు. ఇప్పుడు 6 నుంచి 10 ఎకరాలు తీసుకోండి, కొంతమందే ఉంటారు వాళ్ళు కూడా. ఇక 10 ఆ పైన అసలు ఇక చాలా తక్కువ ఉంటారు. అందుకే మనం ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే 5 ఎకరాలకు పరిమితం చేయండి. సరే, ఇప్పుడు ఓట్లు పోతాయి, ఇంకోటి అని అనుకుంటుంది కదా గవర్నమెంట్.
ఎన్ని ఎకరాలు ఉన్నా సరే కేవలం 5 ఎకరాల వరకే మనం రైతు బంధు ఇస్తామని చెప్పండి. ఇప్పుడు ఆ 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఆ పైన ఉన్న వాళ్ళకి కొంత తగ్గుతుంది. దానివల్ల ఆ డబ్బులని ఆ బోనస్కో దేనికో దానికి ఖర్చు పెట్టచ్చు కదా, అదే రైతుల కోసం. కొత్త విధానం ఏంటంటే మొదటి విడతలో 1 ఎకరం వరకు భూమి ఉన్న ప్రతి రైతుకు నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంట్లో ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు లబ్ధి చేకూరబోతున్నదట. ఉదాహరణకు 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు సైతం మొదటి విడతలో 1 ఎకరానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయట. మిగతా 4 ఎకరాల భూమికి తర్వాత విడతల్లో ప్రభుత్వం జమ చేస్తుందట. ఓహో, ఇదో కొత్త విధానం అట. ఇప్పుడు నీకు 5 ఎకరాలు ఉందనుకోండి, ఒక ఎకరం డబ్బులు పడతాయి అన్నట్టు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు 35 ఎకరాలు ఉంది కదా, ప్రతి దాంట్లో మనోడే ఎగ్జాంపుల్. తుమ్మల నాగేశ్వరరావు 35 ఎకరాలు ఉంది కదా, 35 ఎకరాలు 1 ఎకరానికి పడుతుంది ఆయనకు కూడా. చిన్నోడు పెద్దోడు అని తేడా ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఎకరా డబ్బులు పడిపోతాయి ముందే. సో ఇది ఒకటి అనమాట, ఇదో కొత్త విధానం.